ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. మన అల్వాల్ లోతుకుంటలో అయితే ఉన్నామో ఇక్కడ దుర్గామాత పండల్ని మొత్తము మన స్వర్ణగిరి సెటప్ ఏదైతే ఉందో మనకి బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి సెటప్, ఆ సెటప్లోనే ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసిరు. సో చాలా బాగా అయితే ఉన్నది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి మనము అమ్మవారి దర్శనం చేసుకొని ఈ మండపం ఎట్లా ఉందో అనేది చూసేస్తాం. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనం ఎంట్రన్స్లో నుంచి చూపిస్తున్నా, చూడండి ఎట్లా ఉంది. సెటప్ మాత్రం సేమ్ డిట్టో దింపేసారు. లోపలికి వెళ్ళి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి జెంట్స్కి లేడీస్కి సపరేట్ వే అయితే ఏర్పాటు చేసేసారు. సో ఇబ్బంది లేకుండా లేడీస్ వాళ్ళు సపరేట్గా వెళ్ళొచ్చు, జెంట్స్ వాళ్ళు సపరేట్గా వెళ్ళొచ్చు. సో క్రౌడ్ మాత్రం చాలా వచ్చేసారు. ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇంకా ప్రస్తుతానికి మనం ఎంట్రన్స్లో ఉన్నాము గాలిగోపురం దగ్గర. ఈ స్వర్ణగిరి సెటప్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. స్వర్ణగిరి సెటప్ అంటే అసలు గణేష్ పండుగ అప్పుడు బాలాపూర్లో కూడా వేసారు కదా. సో ఎంట్రన్స్లో షాన్లర్స్ మధ్యాహ్నం మస్తు అనిపించింది కదా. ఆ తర్వాత మనకు ఎంట్రన్స్ చూడండి, మొత్తము 4 వైపులా మనకి స్వర్ణగిరి ఏదైతే జలనారాయణమూర్తి ఉంటారు కదా అక్కడ ఎట్లయితే ఉంటుందో ఆ స్వర్ణగిరి సెటప్ ఇక్కడ మనం చూడొచ్చు ఎంట్రన్స్లోనే. సో ఇంకా నాకైతే ఈ లైటింగ్స్తోని సూపర్ అనిపించింది. నేను నైట్ ఎప్పుడు స్వర్ణగిరిని అయితే చూడలేదు. సో ఇక్కడైతే చూస్తున్నా, మస్తు అనిపించింది. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే జలనారాయణమూర్తి చూడండి, సేమ్ డిట్టో అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మవారి దర్శనానికి ఇంకా లోపలికి నడుచుకుంటూ వస్తే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి మనకంటే ముందు కూడా ఎవరో వీడియో తీస్తున్నారు, మేబీ ఆయన కూడా యూట్యూబర్ అయి ఉంటాడు. సో ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అయితే మస్తు అనిపించింది. చూడండి అసలు ఆ షాన్లర్స్ అయితే ఆ రెడ్ కలర్ కాంబినేషన్లో పైన రూఫ్ కూడా మస్తు చేసిరు. ఆ లైటింగ్ సూపర్ అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే మాత్రము. ఇంకా ఇక్కడ నుంచి మనము ఇంకా చూడండి ఈ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అంతా దేవతామూర్తులను కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. దేవదేవతామూర్తులను అందరిని ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. ఇంకా మనము ముందరికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ చూడండి, చాలామంది అయితే వచ్చేస్తున్నారు అమ్మవారిని చూడడానికి. ఇంకా చూడండి టోటల్గా ఎట్లా ఉంది సెటప్. సో మస్తు అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే. మొత్తం మీద అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రీనరీ ఆ పువ్వులతోనే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తెల్లగా శ్వేత వర్ణంలో ఉన్నటువంటి ఏనుగులను చూస్తూ ఉంటే చూడండి, ఆ ఏనుగుల పైన కూడా తలపైన డిజైన్ చేసారు. ఇక్కడ అమ్మవారి స్పెషల్ ఏంటంటే బెంగాల్లో ఉంటారు కదా, ఆ బెంగాల్ స్టైల్లోనే ఇక్కడ అమ్మవారిని అయితే మనకి చూడొచ్చు. అమ్మవారి దర్శనము మనకి ఎందుకంటే వీళ్ళు ఆ బెంగాల్ ఏదైతే కల్చర్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా హైదరాబాద్కి కూడా తీసుకొద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ వీళ్ళు ఇది స్టార్ట్ చేసిరంట. అండ్ 1.5 crore సెటప్ ఇది అంతా. సో చాలా బాగా అయితే అనిపించింది, వర్త్ అనిపించింది అది చూస్తూ ఉంటే. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. ముందుకు వెళ్తే చూడండి విఘ్నేశ్వరుడు మళ్ళీ మీ ఇతర దేవతామూర్తులు అందరిని మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సెటప్ అయితే మస్తు అనిపించింది చూస్తూ ఉంటే. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. అమ్మవారిని దగ్గర నుంచి అయితే ఇప్పుడు మనము ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇంకా కాసేపట్లో పూజ కూడా జరుగుతుందంట. సో మనకి టైం లేదు, మళ్ళీ వేరే కూడా చూడాలి కదా. సో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో మంచిగా దగ్గర నుంచి అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నా, చాలా బాగా అనిపించింది. పంతులు కూడా వచ్చేసిండు. ఇక్కడ ఇదంతా కల్చర్ మొత్తం మనకి ఈ బెంగాల్ స్టైల్లోనే చూపిస్తున్నారు ఇదంతా మొత్తం టోటల్గా. ఇంకా ఇక్కడ నుంచి మనము రైట్ నుంచి బయటికి అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్తుంటా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఇతర దేవతామూర్తులను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనం బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇంకొకసారి నేను అవుట్ సైడ్ నుంచి అంటే బయటకు వచ్చేటప్పుడు నేను మొత్తం చూపిస్తున్నా వ్యూ చూడండి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. భక్తులు మాత్రం వస్తున్నారు చాలామంది. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాను నేను. బయట వెళ్ళి ఇంకా బయట కూడా ఏమన్నా ఉన్నాయా చూపించేటి అనేది చూద్దాము. ఇంకా అక్కడ పక్కన ప్రోగ్రామ్ జరుగుతుందంట. ఫ్రెండ్స్ ఇంకా మనము అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళ నలుగురు అయితే డ్యాన్స్ చేస్తున్నారు కదా, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా కూడా చేయొచ్చు అంట. వాళ్ళతో మాట్లాడేసి ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఇలాంటి స్టేజ్ని బాగా వాడుకోవచ్చు మంచిగా.
సో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, మంచిగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెప్పొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూసేసుకొని ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో చూసుకుంటే స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం టోటల్గా చూసుకుంటే ఎక్కువగా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. టిఫిన్స్ కానివ్వండి, స్నాక్స్, ఇంకా చికెన్ కూడా, నాన్ వెజ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. మరి అమ్మవారి దగ్గర ఇట్లా నాన్ వెజ్ పెట్టడము అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బెంగాల్లో ఇక్కడ ఇట్లే పెడతారంట. మీకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఎంతవరకు వాస్తవం అనేది. ఇక్కడ సైడ్ మన సైడ్ అయితే ఇట్లా నాన్ వెజ్లు ఏమి ఉండవు కదా. సో ఇంకా ఇక్కడ బట్టల షాపులు మాత్రం 1-2 చూసుకోవచ్చు. ఇక పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి ఇంకా వాళ్ళకు కూడా ఇక ఇట్లా ఆడుకోవడానికి ఏర్పాటు అయితే చేసిర్రు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ని సతాయించకుండా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పిల్లలకు కూడా కొద్దిగా కాలక్షేపం చేయడానికి ఇట్లా అయితే ఏర్పాటు చేశారు. మంచిగా అనిపించింది కదా. సో మొత్తం మీద అయితే మనము స్వర్ణగిరి సెటప్లో ఉన్నటువంటి మన అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. స్వర్ణగిరి సెటప్లో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం కదా, చాలా బాగా అయితే అనిపించింది. లోపల చాలా బాగా సెట్ చేశారు, సేమ్ స్వర్ణగిరి లాగానే అనిపించింది కదా. సో ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసేయండి.